బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు గడిచిన వారాల్లో ఎమాన్యుల్ మొదట తన వెళ్ళిపోవడానికి వెన్నుపోటు పొడిచాడని అనిపించుకున్నాడు. కానీ ఈ రోజు బర్నీ వచ్చేటప్పుడు బర్నీ గెలవాలి. 2 ఆటలు ఆల్రెడీ గెలిచాడు, ఇంకొక ఆట ఉంది. ఒక్క ఆట శ్రీజ గెలిస్తే శ్రీజ ఉంటది, లేదా బర్నీ గెలిస్తే బర్నీ ఉంటాడు. ఆ టైంలో బర్నీ మీ టీంలో ఎవరిని ఎన్నుకుంటారో అని అడిగితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎమాన్యుల్ అన్నారు. ఆ విధంగా ఎమాన్యుల్ రంగంలో దిగారు. అవతల శ్రీజ ఎవరిని దించింది? ఆర్మీ కళ్యాణ్. ఆటల్లో అంతా గెలిపే. మరి అలాంటి కళ్యాణ్ తో పోటీగా దిగాడు ఎమాన్యుల్. పోటీ, ఇద్దరు పోటీదారులు. కానీ ఆఖరిలో ఆ గొట్టాలు తీసుకొచ్చి ఇలా పెట్టాలండి. ఎప్పుడూ చూడలేదు ఎమాన్యుల్ మొహం లేదు, అంత చెమట మొహంలో కనిపిస్తుందండి. ఆయన టెన్షన్, ఎలాగైనా బర్నీ గారిని గెలిపించాలి, హౌస్ లో ఉంచాలి అని తన విజయానికి కారణమయ్యి బర్నీ గారు ఈ రోజు హౌస్ లో కొనసాగుతున్నారంటే ఎమాన్యుల్ అనిపించాడు. అందుకే అన్నాను, ఎక్కడ పడ్డాడో అక్కడే నిలిచాడు, గెలిచాడు, గెలిపించాడు. దట్ ఈస్ ఇమ్ము అనిపించాడు. హ్యాట్స్ ఆఫ్ ఇమ్ము.